guys, welcome to Tanay Sister Vlog. వాళ్ళు వచ్చేసి మా డాడీ కొలంబో పోతుండు. షూట్ కేసు కూడా అయిపోయింది, చూపిస్తా ఫ్రెండ్స్. అయిపోయింది. 4 o'clock పోతాం ఫ్రెండ్స్. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 4 అవుతుంది ఫ్రెండ్స్. 4:30 పోతున్నాం. పోయినాక మీకు అలా చూపిస్తా ఎట్లుంటుందో. ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయినారు ఇప్పుడు. సో ఒక 10-15 మినిట్స్లో అయితే ఎయిర్పోర్ట్లో ఉంటారు. వీళ్ళైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు, మా మామ పోతుండే అని చెప్పేసి. ఇక చూద్దాం. రీచ్ అయితే అయిపోయినాం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి. ఇక మా మామ కొలంబోకి స్టార్ట్ అయిపోతాడు ఇప్పుడు. సో అందరం అయితే చాలా మిస్ అవుతాం మా మామని. ఇక ఏం చేయలేము. గైస్, ఇవాళ అయితే నేను కూడా ఇట్లా ఎన్సీసీ క్యాంప్ పోతున్నా. నిన్న మా డాడీ కొలంబో పోయిండు, ఇలా నేను పోతున్నా. ఉండేది ఇద్దరే ఇంట్లో, మా మమ్మీ చెల్లె. రిషిగాడు ఏమో వస్తుండు నాతో, మా తమ్ముడు ఇప్పుడు వస్తుంది. మళ్ళీ సాయంత్రం పార్టీకి పోతాడు, చేస్తాడు. ఇప్పుడు లగేజ్ చూపిస్తా చూడండి. తనీష్ కూడా ఇవాళ ఇక ఎన్సీసీ క్యాంప్కి వెళ్తున్నాడు. నిన్న మామ వెళ్ళినాడు, ఇవాళేమో తనీష్ గారు వెళ్తున్నాడు. ఇక చాలా మిస్ అవుతున్నాం ఇద్దరిని. వీడేమో పోయి 2 రోజుల వరకు రాడు, ఉంటుంది కదా కొంచెమైనా. ఇప్పుడు ఇంట్లో ఎవరు ఉండరు, సో ఉంటారు వీళ్ళే. వీళ్ళతోనే ఎంజాయ్ చాలా అవుతుంది. ఇప్పుడు వాళ్ళే మిస్ అవుతున్నారు. మా రిషికకైతే అన్న మీద ప్రేమ తక్కువనే లేదు అసలు. ఏదైనా కానీ వానితోటే లొల్లిలు పెట్టుకుంటారు, వాళ్ళతోటే ఆడుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి చాలా లొల్లిలు పెట్టుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఇప్పుడు వాడేమో వెళ్తుండు. వీళ్ళు చాలా మిస్ అవుతున్నారు ఇద్దరు. ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడే బయలుదేరినాం. మీకు పోయినాక ఎట్లా ఉంటుందో అట్లా చూపిస్తాం ఫ్రెండ్స్ క్లియర్గా. మా మమ్మీ చెప్తారు చూసుకో. ఇక వెళ్ళగానే అంటే మా మామ ఎయిర్పోర్ట్లో ఫొటోస్ దించి పెట్టు మామ అని అంటే సరే అని ఇక పెట్టిండు. కానీ వెల్కమ్ అయితే బాగా చేసినారు అక్కడ కొలంబోలో, కానీ మంచిగా అనిపించిండే. ఇవన్నీ చూసి రిషి చాలా ఎక్సైట్ కూడా అయినారు. కానీ అక్కడ మంచిగా వెల్కమ్ అయితే చాలా బాగా చేసినారు వీళ్ళు. ఇక తనీష్ని కూడా అక్కడ వెళ్ళి వీడియోస్ తీసి పంపిరా అంటే వీళ్ళ క్యాంప్ కూడా మంచిగా అయింది అక్కడ. సో అంటే వాళ్ళ ఎన్సీసీ ట్రైనింగ్ అంటే చాలా మంచిగా అవుతుంది అట్లా అని చెప్పేసి గర్ల్స్ కూడా పర్మిషన్ బాగానే ఇచ్చినారు వీళ్ళకి. చాలా ఎంజాయ్మెంట్ చేసినారు పిల్లలు అయితే చాలా. వీళ్ళకి అక్కడే షెడ్ చేస్తారు, అక్కడనే లంచ్, అక్కడనే పడుకోవడము, అడవిలలో తిప్పుతారు. చాలా ఎట్లా సఫర్ అయినారో ఏమో తెలియదు, కానీ ఎంజాయ్ అయితే బాగా చేసిండంట వాడు.
హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి అయితే మేము ముందటికి వస్తాము. ఇంకా కామెంట్స్ కూడా చేయండి. కామెంట్స్ వల్ల కొంచెం మాకు ఈ వీడియో కూడా చేయాలి అని అనిపిస్తుంది. మీకు ఏం వీడియోస్ చేయాలనుకుంటున్నారో ఆ కామెంట్స్ అయితే చేయండి. మేము పక్కా చేస్తాము, ట్రై చేస్తాము. మేము కొంచెం సపోర్ట్ కూడా చేయండి గైస్.